హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. పుష్ప 2 మూవీ సంచలన రికార్డులు నమోదు చేస్తున్న ఈ టైంలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఈ సెన్సేషనల్ ఇష్యూలో జరిగిందేమిటి? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదయ్యాయి? క్వాష్ పిటిషన్ వేయడం అల్లు అర్జున్ చేసిన తప్ప? ఏం జరిగే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. పుష్ప 2 మూవీ ఫ్యాన్స్తో కలిసి చూడాలని అల్లు అర్జున్ సంధ్యా 70mm థియేటర్కి డిసెంబర్ 4వ తేదీ పెయిడ్ ప్రీమియర్ షోకి రావడం జరిగింది. యాక్చువల్గా ఒక సెలబ్రిటీ అభిమానుల మధ్యకు వస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం ఇచ్చి సెక్యూరిటీని అడగాలి. అప్పుడే వారికి అభిమానులకి ప్రొటెక్షన్ అరేంజ్ చేస్తారు. అయితే థియేటర్కి వస్తున్నట్లు అల్లు అర్జున్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోగా ప్రైవేట్ సెక్యూరిటీని కానీ సిబ్బందిని కానీ అరేంజ్ చేయలేదు. ముందస్తు జాగ్రత్తలు కూడా పాటించలేదు. అయితే అల్లు అర్జున్ రావడం వల్ల అభిమానుల అత్యుత్సాహం వల్ల రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది. ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడడం జరిగింది. మూవీ మేకర్స్ అల్లు అర్జున్ అండగా ఉంటామని ప్రకటించారు. అలాగే అల్లు అర్జున్ 25 లక్షల నష్టపరిహారాన్ని కూడా ప్రకటించారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. ఈ ఘటనతో సంధ్యా థియేటర్ ఓనర్తో పాటు మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ముగ్గురిని కూడా రిమాండ్కి పంపించారు. అయితే తాజాగా ఈరోజు అంటే శుక్రవారం పోలీసులు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ మీద ఏ కేసులు పెట్టారంటే వ్యక్తి మరణానికి కారకులపై BNS 105 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. దీని ప్రకారం మినిమం 5 నుండి 10 సంవత్సరాల శిక్ష పడుతుంది. అలాగే BNS 118 సెక్షన్ కూడా నమోదు చేశారు. అయితే అరెస్ట్ కంటే ముందు అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. అసలు క్వాష్ పిటిషన్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తన ప్రమేయం లేని కేసులో ఇరుక్కుంటే ఆ కేసు నుండి తన పేరును తొలగించుకోవడానికి వేసే పిటిషన్ క్వాష్ పిటిషన్. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వకముందే ఈ క్వాష్ పిటిషన్ను హైకోర్టు యాక్సెప్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ అలా జరగలేదు. హైకోర్టు 2.5 గంటలకి విచారణ జరుపుతామని చెప్పింది. అత్యవసరంగా పిటిషన్ను విచారించాలని లాయర్ అడిగినా కూడా దానికోసం ఉదయం 10:30 లోపలే పిటిషన్ను యాడ్ చేయాలని హైకోర్టు చెప్పింది. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్టుతో పాటు వైద్య పరీక్షలు కూడా జరిగిపోయాయి. ఇప్పుడు నాంపల్లి కోర్టు రిమాండ్ విధిస్తే క్వాష్ పిటిషన్ విచారణ జరపడం జస్ట్ టైం వేస్ట్ అంతే. క్వాష్ పిటిషన్ అరెస్టుకు ముందే పనిచేస్తుంది. అరెస్ట్ అయ్యాక బెయిల్ కోసం చూడడమే దారి. ఇప్పుడు ఆ క్వాష్ పిటిషన్ 4 గంటలకు వాయిదా పడింది. అయితే ఈ లోపలే అల్లు అర్జున్ను కోర్టులో హాజరుపరుస్తారు. నాంపల్లి కోర్టు న్యాయమూర్తి హైకోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు వెయిట్ చేస్తారా లేదా, రిమాండ్ విధిస్తారా లేదా మరేదైనా డెసిషన్ తీసుకుంటారా అనేది చూడాలి ఏం జరుగుతుందో మరి. ఇవైతే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ప్లీజ్ స్టే కనెక్టెడ్ ఫర్ మోర్ అప్డేట్స్.